సో హలో గైస్, ఈ రోజు ఎపిసోడ్ చూసాక మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఆల్రెడీ తమ్నేల్ చూసారు కదా. సో నాకైతే మాత్రం ఈరోజు యష్మి ప్రేరణ స్టార్టింగ్లో మాట్లాడుకున్న డిస్కషన్ ఏదైతే ఉందో వాళ్ళిద్దరూ అసలు ఎంత దారుణం అంటే, యష్మి అంటది అనమాట, అంటే ప్రేరణ యష్మి మాట్లాడుకుంటారు అనమాట, మణికంఠ వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని చెప్పి. మణికంఠ వెళ్ళడేంటి అది ఇది అని చెప్పి యష్మి అంటుంది అనమాట. అసలు ఎందుకురా ఫేక్ రా, నా మనసును విరగొట్టాడు అది ఇది అంటుంది. నాకు తెలియగొడుతున్నాను, ఏంటమ్మా మీదేం గత జన్మల బంధమా ఏంటి, నాకు అర్థం కాదు. లేదా మీరేం చిన్నప్పటి నుంచి ఏంటి చడ్డి దోశల ఫ్రెండా మీరేమైనా? మణికంఠ హార్ట్ బ్రేక్ చేసాడు అంటారు ఏంటి? నాకు ఎలగట్లేదు అసలు. ఏంటి అంత ఫ్రెండ్షిప్ మణికంఠతో? మేము ఎప్పుడు చూడలేదు అంత ఫ్రెండ్షిప్. ఓకే పోనీ ఏదో ఫ్రెండ్షిప్. హార్ట్ బ్రేక్ అంటది ఆవిడ మాటికి. నామినేషన్ కూడా రివెంజ్ నామినేషనే. ఇప్పుడు చూస్తేనేమో ప్రేరణతో మాట్లాడుతుంది అనమాట. అసలు మణికంఠ వెళ్ళిపోవాలి, అసలు మణికంఠ ఎలా ఏందని లైవ్లో కూడా నిన్న ఏమంటుందంటే, అసలు ఎలా సేవ్ అవుతున్నాడు, ఆడియన్స్ కనబడట్లేదా, ఆడియన్స్ చూడట్లేదా అని చెప్పి అంటుంది. ఆడియన్స్ గురించి నీకు ఎందుకు తల్లి, నువ్వు ఉన్నావా లేదా ముందు చూసుకో. అసలు ప్రేరణ అంటుంది ఈరోజు ఎపిసోడ్లో, నాకు తెలిసి ఈ వీక్ టైం వచ్చిందంటావా మణికంఠకి, ఆదిత్య ఓం గారికి, వీళ్ళిద్దరికి ఏమైనా ఈ వీక్ టైం వచ్చిందంటావా అట. అంటే ఏంటి, నువ్వు వెళ్ళవా? ఓ నువ్వు నామినేషన్ లేవు కదా. సో అమ్మ నీకు ఒకటి చెప్తున్నాను, ఎవరు ఉంటారో ఎవరు ఉండరు అక్కడ మీకు కాదు కదా, ఎవ్వరికి తెలీదు. ఆడియన్స్ ఏమనుకుంటే అది చేస్తారు కన్ఫర్మ్గా. మీరు మాటికి అసలు ఏ సీజన్లో లేదు ఈ దరిద్రం, ఈ సీజన్లోనే. వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు, వీళ్ళు ఎందుకు వెళ్ళలేదు, ఆడియన్స్ కనబడట్లేదా, ఆడియన్స్ చూడట్లేదా, ఏ సీజన్లో లేదు ఇలాంటి వరస్ట్గా. ఏం మాటలు ఇవి? ఆడియన్స్కి నచ్చితే ఉంచుతారు, లేదంటే అసలు మీరు ఎంత చెప్పినా అసలు సమస్య లేదు, చాలా అవమానించి పంపిస్తారు బయటికి. ఇలాంటి మాటలు ఎందుకు? నువ్వు ఉన్నావా హ్యాపీగా ఉండు, వేరే వాళ్ళు ఉన్నారు లేనిది నీకు ఎందుకు? ఇదే చెప్తున్నాను కదా, విన్నర్గా ఇలాంటి క్వాలిటీస్ పనికిరావు. ప్రేరణకి అసలు ఎందుకు చెప్పండి? ప్రేరణ సూపర్గా ఆడుతుంది, ప్రేరణ మంచిగా మాట్లాడుతుంది అని అనుకుంటే ఇలాంటివి దూరి, ఇలాంటివి యష్మితో ఇలాంటి మాటలతో చేరి ఇలాంటివి కంగాలు చేసుకుండా ఉంటే బాగుంటుంది. లేకపోతే కష్టం, చాలా కష్టం. నాకైతే ఇరిటేషన్ వచ్చింది చూస్తున్నప్పుడు. ఎంత వరస్ట్ ఆడియన్స్ అంటారు మాటికి అని చెప్పి చాలా ఇరిటేషన్ వచ్చింది నాకైతే. సో అదైతే కన్ఫర్మ్. నేను ఎందుకంటే ఈరోజు పాయింట్స్ నోట్ చేసుకున్నాను నేను ఈరోజు మెయిన్గా. సో అది అయిపోయిన తర్వాత సో ఈ మణికంఠ సోది ఒకటి ఎక్కువైపోతుందిరా బాబోయ్. అసలు నబీల్తో కూడా మణికంఠ సోది అసలు మైక్రో మేనేజ్మెంట్ అని చెప్పి ఏదేదో ఆగుతాడు, ఏంటో నాకు తెలీదు, అనవసరమైన సోది. నాకు నచ్చలే. అంటే మణికంఠ తనకి కన్ఫ్యూజన్ మైండ్, తనకి అసలు ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం అడగాలి ఏమీ తెలియదు. సోది అనిపించాడు నాకు. ఏంట్రా నాయన అని చెప్పేసి అనిపించింది నాకు. ఎందుకంటే తన మాటలు కానివ్వండి, తను ఏదైనా ప్రవర్తించిన తీరు కానివ్వండి ఏది బాగోదు. సో నాకైతే వరస్ట్గా అనిపించింది. నబీల్తో గొడవడుతున్నాడు, మైక్రో మేనేజ్మెంట్ లవడాతో. నాకైతే ఇంక నోట్ల నుంచి ఏదేదో వచ్చేస్తుంది. సో నాకు అంటే నబీల్ అంటున్నాడు అనమాట, అక్కడ ఉంది ఆ బుట్ట తీసుకొచ్చే అని అనేసి మణికంఠకి. సో వాళ్ళిద్దరూ కొంచెం క్లోజ్గానే ఉన్నారు. సో అలా చెప్పినందుకు తప్పేం లేదు కదా. ఇంకా స్టార్ట్ చేశాడు మణికంఠ, నువ్వెందుకు చెప్తున్నావు, నాకు ఏదైనా ఒక పని అసెస్మెంట్ ఇచ్చేస్తే నేను చేసేసుకుంటాను కదా అది ఇది అని చెప్పి ఇంకేదేదో వాగేసి మైక్రో మేనేజ్మెంట్ అనేసి ఏదేదో వాగుతున్నాడు. సోది అనిపించింది నాకు. సో ఇదైతే కష్టం. ఎందుకంటే హౌస్ అంతా నిన్ను ఒక ఎటకారంగా కానీ ఒక జోకులుగా కానీ నిన్ను చేస్తున్నప్పుడు ఆడియన్స్ నుంచి చిన్న సపోర్ట్ వస్తుంది అని అనుకున్నప్పుడు నువ్వు ఇలాంటి కంగాల్ పనులు, సోది పనులు, పత్తి వ్యాపారాలు చేస్తే కష్టమే ఆల్రెడీ. ఎందుకంటే అక్కడ హౌస్ మేట్స్ అందరికీ నీ మీద చిరాకు ఉంది. నువ్వు ఇంకా ఇలాంటి చిరాకు పనులు, లవడా పనులు చేసుకొని వెళ్తే ఇంకేముంటుంది చెప్పండి. సో నాకైతే అస్సలు నచ్చలేదు. మణికంఠ ఈరోజు టూ మచ్ వరస్ట్ బిహేవియర్ అనిపించింది నాకు. ఏంది మాట్లాడితే మైక్రో మేనేజ్మెంట్. సో అదైతే ఓకే, అదైతే నాకు అస్సలు నచ్చలేదు. తర్వాత నబీల్ కూడా అర్థం కాలేదు, మరి నిఖిల్తో అదే చెప్పుకొని ఉన్నాడు, ఎందుకు ఏంటి నేనేమన్నాను ఏంటిది ఏడదకపోతుంది అని చెప్పి. సో అదనమాట సంగతి. అది అయిపోయింది. తర్వాత టాస్క్ స్టార్ట్ అయిందనమాట. టాస్క్ స్టార్ట్ అయ్యి సో మీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, నబీల్ మణికంఠ ఫ్రెండ్షిప్ కూడా ఈరోజు కనబడింది. సో వాళ్ళిద్దరూ మార్నింగ్ చిన్న ఏదో డిస్కషన్ జరిగి ఫైర్ అయింది. బట్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా అంతే దారుణంగా చాలా బాగుంది అనిపించింది నాకైతే మాత్రం. ఎందుకంటే చెప్తాను ముందు చెప్తాను. సో టాస్క్ స్టార్ట్ అయింది. ఫస్ట్ టాస్క్ నిఖిల్, విష్ణుప్రియ వాళ్ళిద్దరూ ఫెయిల్ అయిపోయారు, సరిగ్గా ఆడలేదు. అది పక్కన పెట్టద్దు. ఆ టాస్క్లు అన్ని జుజుబీ టాస్క్లు, చిన్న అంటే జుజుబీ అంటే మళ్ళీ ఈజీ టాస్క్లు అనట్లేదు, అంటే వేస్ట్. అంత కాన్సన్ట్రేట్ మనం మాట్లాడుకోవడానికి, అంత కాన్సన్ట్రేట్ చేయడానికి అంతగా కాదని చెప్తున్నాను అంతే. సో ఆ టాస్క్ అలాగ అయిపోయింది. ఇద్దరు ఫెయిల్ అయిపోయారు. సో ఇద్దరు చేయలేదు కాబట్టి సో వదిలేశారు. ఒక వైల్డ్ కార్డ్ కూడా యాడ్ అయిపోతారు, అది యాడ్ అయిపోయారు కూడా. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాస్క్ కూడా స్టార్ట్ అయింది.
సో నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయ్యే లోపు ఇక్కడ మణికంఠ క్యాలిక్యులేషన్స్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఎపిసోడ్లో, నిఖిల్తో చెప్తున్నాడు అనమాట. 12, 13, 4, 2 అట. ఇవన్నీ అసలు మైండ్లో మణికంఠ ఎందుకు అంత తీసుకుంటున్నాడు? ఆల్రెడీ నాగార్జున గారు చెప్పారు, నువ్వు ఎందుకు అంత ఆలోచిస్తున్నావు, అసలు నీకు ఏంటి ప్రాబ్లం? వైల్డ్ కార్డ్ అనే పదాన్ని ఒక భయంకరమైన పదంలాగా మార్చేసుకున్నాడు అనమాట మణికంఠ. వైల్డ్ కార్డ్ అంటే చాలు అసలు ఏదేదో అయిపోతుంది, ఉనికిపోతున్నాడు అబ్బాయి. ఎందుకు అంత భయపడుతున్నాడు నాకు అర్థం కావట్లే. సో చాలా క్యాలిక్యులేషన్ చేసుకొని ఏదేదో చేసుకొని క్యాలిక్యులేషన్స్ ఏవేవో థింక్ చేస్తున్నాడు. సో అదంతా పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఎవరు ఎంత ఆడినా బిగ్ బీ టీము కరెక్ట్గా ప్లాన్ చేసి ఎంతమందిని వైల్డ్ కార్డ్స్ తేవాలో అలాగే తెస్తారు. ఎన్ని టాస్క్లు అయినా ఏది చేసినా పెద్ద బొక్కే. సో వైల్డ్ కార్డ్స్ కూడా నేను చెప్తాను ఎవరెవరు వస్తున్నారని అనేసి. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో అదనమాట సంగతి. అది అయిపోయిన తర్వాత యష్మికి అంటే శక్తి టీం నుంచి యష్మి అండ్ కాంతర టీం నుంచి మణికంఠ వచ్చారు. సో బ్యాలెన్సింగ్ టాస్క్ అనేది జరిగింది కదా. సో అక్కడ మణికంఠ ఫస్ట్ కొంచెం బాగానే ఆడాడు, అందరు అంటే యష్మి కన్నా బాల్స్ అన్నీ వేస్తాడు, బట్ తర్వాత ఓడిపోయాడు. సో అదంతా పక్కన పెట్టేస్తే యష్మి అయితే గెలిచింది. యష్మి ఇక్కడ సూపర్ అనిపించింది, చాలా బాగా ఆడింది. సో తను ఎంత స్లోగా స్టార్ట్ అయినా సరే ఫినిష్ చేసినప్పటికి మాత్రం చాలా కాన్సన్ట్రేటెడ్గా బ్యాలెన్స్ చేసుకుంటూ సూపర్గా ఆడింది అనిపించింది. ఇక్కడ మాత్రం సూపర్. బట్ ఎంత టాస్క్లు ఆడినా ఏం ఆడినా చెప్తున్నాను కదా, ఒక్కటి గుర్తుంచుకోండి, ఎక్కడైనా సరే ఆడియన్స్కి మీరు ఆడిన గేమ్తో పాటు మీ బిహేవియర్ కూడా ఇంపార్టెంట్, మీ మాటలు కూడా ఇంపార్టెంట్. సో మాట తీరు కొంచెం మార్చుకుంటే అది బాగుంటుంది అనమాట. లేకపోతే ఆ సోనియా గారి ప్లేస్ ఈవిడ ఆక్రమించేస్తున్నారు అనిపిస్తుంది నాకు యష్మిని చూస్తుంటే. కొంచెం గేమ్ బాగా ఆడుతున్నప్పుడు కొంచెం మాట తీరు కూడా కొంచెం బాగుంటే మాటికి మణికంఠని టార్గెట్ చేయకుండా, అంటే ఇప్పుడు కారణం ఉండి మాట్లాడినా పర్లేదు, కారణం లేకుండా ప్రతిదానికి మణికంఠ అంటే కొంచెం విచిత్రం కదా, అది జనాలు యాక్సెప్ట్ చేయలేరు అదనమాట. సో నెక్స్ట్ తర్వాత ఆవిడ అన్నదనమాట, అంటే ఆ టాస్క్ మణికంఠ ఓడిపోయిన తర్వాత బిగ్ బాస్ చెప్పాడు అనమాట. ఏం చెప్పాడు, కాంతార టీం నుంచి అన్ఫిట్ అయిన వాళ్ళు ఒకరిని తీసేయాలి అని చెప్పినప్పుడు చాలా డిస్కషన్ జరిగింది. ఎపిసోడ్లో చాలా తక్కువసేపు చూపించాడు, కానీ లైవ్లో జరిగింది. సీత నిజంగా ఏంటమ్మా నీ ఓవర్, నాకు అర్థం కాదు. ఏం చూపించాలనుకుంటున్నావు ఆడియన్స్కి, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇవి అసలు నిజం చెప్తున్నాను, ఆవిడ చీఫ్గా అయిన తర్వాత ఒక్క టాస్క్ ఆడలేదు. ఆవిడ ఏదేదో మాట్లాడి నేను వెళ్ళను అంటది ఫస్ట్, తర్వాత ఏమో మీరు అందరు డిసిషన్ చెప్పిన తర్వాత నేను ఆలోచిస్తాను అనేసి అంటది, తర్వాత ఆలోచించి నేనే వెళ్ళిపోతానులేండి అది అనేసి అని అంటది. తీరా అక్కడికి వచ్చి సోఫాలో కూర్చొని తర్వాత ఏమో మణికంఠని తీసేస్తున్నాను అనేసి అంటది. అసలు ఏంట్రా స్వామి ఇంత దారుణం, అసలు ఆవిడ ఏం చెప్పాలనుకుంటుంది? ఇక్కడ ఎపిసోడ్లో తక్కువ చూపించాడు, లైవ్లో ఏం వాగా అంటే ఎంతో పెద్ద డిస్కషన్ అయిందంటే ఒక కొన్ని గంటలు సాగదీసి ఆవిడ ప్రతిదానికి ఏదో చెప్తుంది. అంటే ఆ డెసిజన్ ఆవిడ ఏమైనా రాంగ్ తీసుకుంది అనుకుంటుందా, లేకపోతే ఆవిడ తీసుకున్న డెసిజన్కి ఏమైనా న్యాయం చేయాలనుకుంటుందా, ఏమైనా చెప్పాలనుకుంటుందా ఆడియన్స్కి, ఆవిడకే అర్థం అవ్వట్లేదు. ఏదేదో వాగుతుంది, అంటే ఆవిడ బ్యాడ్ అవ్వకూడదు, అది మెయిన్ ఇప్పుడు. సో అదనమాట, నాకు టూ మచ్ ఓవర్ అనిపించింది. ఏం ప్రూవ్ చేయాలనుకుందో నాకైతే అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ చేయండి. సో అదనమాట మ్యాటర్. అక్కడ కూడా మణికంఠని తీసినప్పుడు యష్మి అక్కడ నిఖిల్తో అంటుంది అనమాట కిచెన్లో, నాకు ఫస్ట్ టైం మణికంఠని చూస్తే పాపం అనిపిస్తుంది అని చెప్పి. సో అవతలేమో మణికంఠ అంటున్నాడు అనమాట, యష్మి నిజంగా సూపర్గా ఆడింది, ప్రైజ్ మనీకి మనీ యాడ్ చేసింది, అండ్ ఇంకోటి ఏంటంటే వైల్డ్ కార్డ్ని ఒకరిని ఆపింది, నాకు అది చాలు, ఐఎమ్ హ్యాపీ అని అన్నాడు. సో పాజిటివ్గానే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, అంటే ఒకరికొకరు కాదు, వేరుగా. సో యష్మి అంతా బాగుందబ్బా, కొంచెం బిహేవియర్ మార్చుకొని ఆ మాట తీరు మార్చుకుంటే బాగుంటుంది, లేదంటే కష్టమే. సో అది అలా అయిపోయిందనమాట. నాకు ఈరోజు ఎపిసోడ్లో మెయిన్గా అంటే అంత ఇంపార్టెంట్ కాకపోయినా కొన్ని మాట్లాడుకోవాల్సిన పాయింట్లు ఉన్నాయి కాబట్టి నేను నోట్ చేసుకున్నాను. సో అదనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను ఈ పాయింట్ ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను, మణికంఠ నబిల్ ఫ్రెండ్షిప్ ఎంత బాగా డెవలప్ అవుతుందంటే సూపర్ అనిపిస్తుంది. అంటే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మణికంఠ ఇప్పటి వరకు హౌస్మేట్స్లో ఎవరితోనే అంత క్లోజ్గా అంటే మూవ్ అవ్వలేదు. లాస్ట్ టైం ఎవరితోని మన నిఖిల్తోని కొంచెం క్లోజ్గా ఉండి అరే అని చెప్పేసి కొంచెం క్లోజ్గా ఉన్నా సరే, నిఖిల్తో కన్నా ఇప్పుడు నబీల్తో కొంచెం బాగా ఫ్రెండ్షిప్ అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ నిజంగా సూపర్ అనిపిస్తున్నారు. నబీల్ కూడా వెళ్ళి మణికంఠతో నువ్వు చాలా 100% చాలా బాగా ఆడు డార్లింగ్ అది ఇది అని చెప్పేసి చాలా 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 స్పోర్టివ్గా మాట్లాడాడు. సో నబీల్ అండ్ ఆదిత్య ఓం గారు కూడా అద్దరు చాలా బాగా మాట్లాడారు మణికంఠతో. అండ్ ఆదిత్య ఓం గారు అయితే నబీల్తో ఆ బాల్స్ టాస్క్ అయితే ఎరగదీస్తారు, గెలిస్తారు. సో చెప్తున్నాను కదా, ఎవరు ఎలా ఆడుతారు అనేది. సో అక్కడ గేమ్లోకి దిగినంత వరకు తెలీదు, అదనమాట సంగతి. ఆ తర్వాత
నిఖిల్ తీసుకున్న డెసిషన్ ఉంది చూసారు. ఎప్పుడైతే ఆదిత్య ఓం గెలిచిందో నబిల్ మీద, ఎప్పుడైతే ఆదిత్య ఓం గారు గెలిచారో అప్పుడు నిఖిల్కి అంటే శక్తి టీంకి బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు అనమాట. కాంతారా టీం నుంచి ఒకళ్ళు తీసాడు. అప్పుడు నిఖిల్ తీసుకున్న డెసిషన్ ఉంది చూసారు, అదిరిపోయింది అంతే. నాకు నిఖిల్ సూపర్ అనిపించాడు. సీతని తీసాడు, అసలు హైలైట్. ఎంత కరెక్ట్ డెసిషన్ అంటే 1% కూడా రాంగ్ లేదు అందులో. ఎందుకంటే సీత చీఫ్ అయిన దగ్గర నుంచి వారం అంతా కాలక్షేపం చేసి గడిపించింది. అసలు ఎంత టైంపాస్ చేసిందంటే, ఒక్క టాస్క్ నేను ఆడుతానని చెప్పి అనలేదు. అందరికీ ఛాన్స్ ఇస్తాను అంటది. అందరికీ ఛాన్స్ ఇవ్వడం పక్కన పెడితే నబీలు చాలా టాస్క్లు ఆడాడు. బిర్యానీ తినే టాస్క్ కానీ, ఆ బెలూన్ అక్కడ బ్యాలెన్స్ అలా ఇలా పట్టుకునే ఆ టాస్క్ ఉంటుంది కదా, అది కూడా పృథ్వీతో ఆడడం కానీ, ప్రతి టాస్క్ని నబీల్ ప్రతిదానికి నబీలే. ఆవిడ ఒక్కసారి కూడా ఇప్పటికి నేను కూడా అనుకున్నాను, యష్మి కూడా అదే అంటుంది, అసలు ఇంత సింపుల్ గేమ్లో బాల్స్ విసిరిన దాంట్లో కూడా మళ్ళీ నబీల్నే పంపడం ఎందుకు అని చెప్పి. సో ఆవిడ ఎంత చీఫ్ అయినా తప్ప డెసిషన్ ఆవిడే తీసుకోవాలి కాబట్టి ఆవిడ చాలా రాంగ్ డెసిషన్ తీసుకుంది. బట్ నిఖిల్ ఇక్కడ అదరగొట్టాడు అనిపించింది. సీతని తీసి చాలా మంచి పని చేశాడు. ఎలాగో ఆవిడ ఉన్నా ఆవిడ ఆడట్లేదు, ఆవిడ ఎలాగో వేరే వాళ్ళకే ఇస్తుంది ఛాన్స్. ఆ వేరే వాళ్ళకి ఇచ్చింది ఏదో టాస్క్ నుంచి ఎగ్జిట్ అయిపోయి ఇచ్చేసుకోమను, చాలా బెటర్ అనిపించింది నాకైతే ఆ డెసిషన్ అయితే మాత్రం. సో సీత చెప్తున్నాను కదా, ఈవిడ ఆ గేమ్ మీద కొంచెం దృష్టి పెట్టి ఆ చీఫ్గా ఎంత బాగా ఆలోచిస్తుంది, మనం కరెక్ట్ చేసి తీసుకున్నాం లేదా అది చెప్పి ఏవేవో ఆలోచిస్తుంది. సో ఆ ఓవర్ థింకింగ్ అనేది పక్కన పెట్టాలి. టూ మచ్ థింక్ చేస్తుంది అనమాట. నేను తీసుకుంది రైటా రాంగా, లేకపోతే జనాలకి రైట్ అని ప్రూవ్ అవ్వాలి, రాంగ్ అని ప్రూవ్ అవ్వకూడదు, అది ఇది అని చెప్పేసి ఏదేదో ఆవిడ ట్రై చేస్తుంది. ఆవిడ కష్టం ఆవిడది. సో నాకైతే అసలు నచ్చలేదు. బట్ నిఖిల్ తీసుకున్న డెసిషన్ అద్దరిపోయింది అనిపించింది. సో అదనమాట సంగతి. గేమ్ ఆడకుండా ఎంతైనా సరే వీక్ గడిపడం అంటే అది మామూలు విషయం కాదు, చిన్న చితక విషయం కాదు. సో అది సంగతి. ఈరోజు ఎపిసోడ్లో అయితే అలా జరిగింది. సో గైస్, నేను ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడాను అనుకుంటాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే, నా మాట తీరు కానీ నచ్చినట్టయితే ఒక్కసారి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమనిపించింది ఎపిసోడ్ చూసాక? యష్మి ప్రేరణ మనకంట ఎందుకు ఎలిమినేట్ అవ్వట్లేదు, ఆడియన్స్ చూడట్లేదు, అది ఇది అనేసి ఈ మాటల మీద మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరెవరు ఉంటారు, అది మనకి నెక్స్ట్ సండే 7కి స్టార్ట్ అవుతుందని ఆల్రెడీ ప్రోమో రిలీజ్ చేశారు మా టీవీలో. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. 8 మంది వస్తారు. ఇక్కడ కూడా మిడ్ వీక్ నాకు తెలిసి ఆదిత్య ఓం గారు వెళ్ళిపోతారేమో. సో మిడ్ వీక్ ఒకరు వెళ్ళిపోతారు, సాటర్డే ఒకరు వెళ్ళిపోతారు. సాటర్డే 9కా అండ్ మిడ్ వీక్ ఆదిత్య ఓం గారు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది, లేదా 9కా మిడ్ వీక్ ఆదిత్య ఓం శనివారం ఏదైనా జరగచ్చు. బట్ వీళ్ళిద్దరిలోనే ఉండే ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తుంది. సో ఇద్దరు వెళ్ళిపోయాక మళ్ళీ ఇక్కడ 8 మెంబర్స్ ఉంటారు. అక్కడ వైల్డ్ కార్డ్ 8 మెంబర్స్ వస్తారు. సో 8 vs 8 సీజన్ 8 అని చెప్పి ఇలా ప్లాన్ చేస్తున్నారు అనమాట. అక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో గంగవ్ రాబోతుంది. నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది నిజంగా అసలు. సో 8 వైల్డ్ కార్డ్స్ ఎవరైనా అంటే మన ఛానల్లో షార్ట్ ఉంటుంది, రీసెంట్గా అప్లోడ్ చేశాను, ఆ షార్ట్ చూడండి. సో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండండి. అన్ని అప్డేట్స్ అక్కడ వస్తూనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.